చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 1:8 వచనాన్ని మనం చదువుకుందాం. మన అంశం ఏంటంటే త్రోసివేయుట. చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. దేవునికి స్తోత్రం. తల్లి చెప్పే బోధను ఏం చేయకూడదటండి? త్రోసివేయకూడదు. అలాగే తండ్రి యొక్క ఉపదేశాన్ని ఏం చేయాలి? ఆలకించాలి. తల్లి అయినా తండ్రి అయినా కూడా తన బిడ్డలకు మంచి చెప్తారు తప్ప చెడు మాత్రము చెప్పరు. అయితే తండ్రి ఉదయం లేచి ఏం చేస్తాడంటే పనికి వెళ్ళిపోతాడు. అయితే ఇంటి బాధ్యత ఎవరు తీసుకుంటారంటే తల్లే తీసుకోవాలి. ఎందుకంటే ఇంటికాడ మరి తల్లి ఉంటుంది కాబట్టి ఆ తల్లే బిడ్డలను ఎంతగానో నడిపించాలి. ఆ తల్లే ఎంతగానో బిడ్డలకు ఉపదేశించాలి. ఏం ఉపదేశించాలి? చూడండి ఒకసారి సామెతల గ్రంథము. ఇక్కడ గుణవతి అయిన భార్య అనే ఒక ఆమె మనకు కనిపిస్తుంటది. అయితే తన పిల్లలకు ఆమె ఏం ఉపదేశిస్తుంది? 31వ అధ్యాయము ఇక్కడ చూడండి 26వ వచనము. జ్ఞానము కలిగిన తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. చూశారండి, ఆమె తన పిల్లలకు ఏం బోధిస్తుందట? కృపగల ఉపదేశము. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆ తల్లి బోధిస్తూ ఉంటది. ఎందుకంటే తల్లిని కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడు. తల్లిలో ప్రేమ పెట్టిన వాడెవరు? దేవుడు. తల్లి కన్నా గొప్పోడెవరు? దేవుడు. కాబట్టి తల్లినైనా తండ్రినైనా కూడా ఎంతగానో గర్భములో నిర్మించిన వాడు దేవుడే కాబట్టి, అలాగే దేవుడే మన బిడ్డలను ఏం చేయాలంటే కాపాడాలి. తల్లి ఇంటికాడ ఉన్నప్పుడే కాపాడుద్ది. బయటికి వెళ్ళిన తర్వాత బిడ్డలను మరి తల్లి కాపాడగలదా? తండ్రి కాపాడగలడా? దేవుడే కాపాడాలి. అందుకోసమే ఇక్కడ తల్లి ఏం చేస్తుంది? జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లి కృపగల ఉపదేశాన్ని అంటే దేవుని యొక్క మాటలను ఆ తల్లి బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మనం చదువుకున్న యొక్క మొదటి వాక్యంలో మనం చూసుకుంటే, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయవద్దు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదట? త్రోసివేయకూడదు. ఎందుకంటే తల్లి తన బిడ్డకు మంచి ఉపదేశాన్ని ఇస్తుంది. ఎంతగానో దేవుని మాటలే మరి తల్లి చెప్తుంది కాబట్టి తల్లి యొక్క ఉపదేశాన్ని ఏ బిడ్డ కూడా మరి త్రోసివేయకూడదు. వాటిని మనం అంగీకరిస్తే, తల్లి యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరిస్తే మనం ఎలా మారిపోతాం? దేవుని బిడ్డలుగా మారిపోతాం. యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారిగా మనం మారిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకోసమే యోబు గ్రంథములో యోబు భక్తుడు ఓ మాట ఆయన రాస్తున్నాడు. ఏంటి అంటే యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథము 8:20 ఇక్కడ చూడండి. ఆలోచించుము, దేవుడు
యథార్థవంతుని త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు అంటే యథార్థవంతులను ఏం చేయడైనా త్రోసివేయడు. దేవునికి ఎవరు కావాలి? యథార్థవంతులు కావాలి, భక్తి కలిగిన వారు కావాలి, నీతివంతులు కావాలి, పరిశుద్ధులు కావాలి, పవిత్రులు కావాలి. మరి ఇటువంటి లక్షణాలు మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? తల్లి యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించాలి. దేవునికి స్తోత్రం. తల్లి చెప్పిన మాట ప్రకారంగా ఏ బిడ్డ నడుచుకుంటాడో ఆ బిడ్డ యథార్థవంతుడుగా ఉంటాడు. ఎంతగానో ఆ బిడ్డ దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటాడు. అందుకోసమే హన్న ఏం చేసింది? హన్న తన బిడ్డ అయిన సమూయేలును మందిరానికి అప్పచెప్పేసింది. అప్పచెప్పిన తర్వాత మరి సమూయేలు అనే ఆ బిడ్డ ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నాడా లేక పరిగెట్టి మళ్ళా ఇంటికి వెళ్ళిపోయాడా? చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నాడు. అయితే ఆ సమూయేలు ఎవరి మాట విన్నాడు? తల్లి మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. బావును ఉండవలసింది మా ఇంట్లో కాదు, ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. దేవుని మందిరంలో ఉంటేనే ఎంతగానో దేవుని బిడ్డగా ఉంటావు. నువ్వు నా దగ్గర ఉన్నా లోకంలో ఉన్నా కూడా నువ్వు దేవుని బిడ్డవే కాలేవు. అదే దేవుని యొక్క మందిరంలో ఉంటే ఎంతగానో దేవుడు ఏం చేస్తాడో నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క సమూయేలు యొక్క తల్లి సమూయేలు మందిరములో విడిచిపెట్టిన తర్వాత మరి దేవుడు సమూయేలుతో మాట్లాడాడా లేదా? చెప్పండి. సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుని ఒక ప్రవర్తగా చేశాడు. దేవునికి స్తోత్రం. చూసారా? కాబట్టి అలాగా తల్లి యొక్క ఉపదేశాన్ని ఏం చేయాలి? వినాలి. తల్లి యొక్క ఉపదేశాన్ని ఏ బిడ్డ వింటాడో ఆ బిడ్డ ఎంతగానో బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. అలాగే రిబకా కూడా తన బిడ్డ అయిన యాకోబుతో చెప్పింది. ఏమని అంటే, నువ్వు మా అన్నగారైన లాబాను యొక్క ఇంటికి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. అక్కడ మా యొక్క అన్నగారికి 2 కుమార్తెలు ఉన్నారు. అందులో ఎవరొక ఆమెను నువ్వు పెళ్లి చేసుకుందు గాని అని ఈ రిబకా ఎవరితో చెప్పింది? యాకోబుతో చెప్పగానే తల్లి మాట విన్న యాకోబు ఏం చేశాడు? ఎంతగానో ఆ యొక్క లాబానింటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాబానింటికి వెళ్ళిన ఆ యొక్క యాకోబు బాగుపడ్డాడా చెడిపోయాడా? చెప్పండి. బాగుపడ్డాడు. ఎందుకంటే తల్లి ఎంతగానో మరి దేవుణ్ణి ఆరాధించేది, తల్లి ఎంతగానో దేవుణ్ణి మహిమపరిచేది, కొడుకు యొక్క క్షేమాన్ని తల్లి కోరుకుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల్లి మాట వినకుండా యాకోబు అక్కడే ఉన్నాడు అనుకోండి, యాకోబు ఏం చేస్తాడు? చెప్పండి. ఏం చేస్తాడు? మొత్తానికి చంపేస్తాడు. అందుకో తల్లి ఏం చేసింది? తన కొడుకు క్షేమాన్ని కోరుకుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగా తల్లి యొక్క మాట విన్న ఎవరైనా కూడా వాళ్ళు బ్రతుకుతారు. ఈ లోకంలో బ్రతుకుతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క రాజ్యములో కూడా వాళ్ళు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. అందుకో దేవుడు ఏమంటున్నాడు? నీ తల్లి యొక్క ఉపదేశాన్ని మరువకు. దేవునికి స్తోత్రం. నీ తల్లి యొక్క ఉపదేశాన్ని మాత్రం త్రోసివేయొద్దు, మర్చిపోవద్దు. ఎవరు తల్లి తండ్రుల యొక్క మాట వింటారో వారి జీవితాల్లో వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతారండి. ఓసారి దావీదు ఇలాగే తన కుమారుడైన సొలొమోనుతో ఆయన ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29:9 వచనము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోను తోటి? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశీలించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను
మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను ఎతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూశారండి, దావీదు అనుసరిస్తున్న దేవుని కోసం ఎవరితో చెప్తున్నాడు? తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సొలొమోనా, నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే నీకు ప్రత్యక్షమవుతాడు, నీ ప్రార్థన వింటాడు, దాని ద్వారా నువ్వు బాగుంటావు, నీ స్థితిగతులు బాగుంటాయి. అయితే దేవుణ్ణి నువ్వు విడిచిపెడితే, దేవునికి నువ్వు దూరంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను త్రోసివేస్తాడు. అంతే కదండి. మరి మనం దేవుని యొక్క మాట ప్రకారంగా నడకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని త్రోసివేస్తాడు. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడవకపోతే ఎంతగానో దేవుడు త్రోసివేస్తాడు. కాబట్టి పాపం చేయకుండా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలి అంటే ఎవరిని అనుసరించాలి చెప్పండి? మనం దేవుణ్ణి అనుసరించాలి. దేవుణ్ణి సేవిస్తేనే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలకు కారకులవుతాం. మనం దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కానీ మనం సేవించకుండా, దేవుని యొక్క మాట మనం వినకపోతే పాపానికి మనం దాసులైపోతాము. అయితే దావీదు సొలొమోనుతో చెప్పడానికి కారణం ఏంటి అంటే, సొలొమోను యొక్క మరి తల్లి అయిన ఆ యొక్క బత్షెబతో ఈయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఏం చేశాడంటే, పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క దావీదుకు దూరం అయిపోయాడు. ఏమైపోయాడంటే, దావీదుకు దూరం అయిపోయిన తర్వాత ఈ విషయము దావీదుకి అర్థమైంది. అర్థమయ్యి అప్పుడు దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడో కీర్తన గ్రంథం తీయండి ఒకసారి. కీర్తన గ్రంథంలో దావీదు ఆ విషయం తెలుసుకున్న తర్వాత దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో, నీ ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో. హృదయ వేదన బాధలలో నన్ను దాచినావు యేసయ్యా. హృదయ వేదన బాధలలో నన్ను దాచినావు యేసయ్యా. ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో, నీ ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో. ఇక్కడ దావీదు మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కీర్తన గ్రంథంలో మనకు కనిపిస్తుంటది 51:11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చూసారా, ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు ఆయన? బత్షెబతో ఎప్పుడు పాపం చేశాడో, ఎప్పుడు నాతాను వచ్చి నువ్వు చేసింది తప్పు అని తనకు ఎత్తి చూపించాడో, అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అంటే తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు తన దగ్గర ఉంచుకుంటాడా చెప్పండి? తప్పు చేసిన ఎవరిని కూడా పరలోక రాజ్యంలో దేవుడు తన పక్కన కూర్చోబెట్టాడు. వాటిని ఏం చేయాలి? మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మన కనికరం పొందుతాము. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకోసమనే దావీదు ఆ రీతిగా తప్పు చేసి దేవునికి దూరం అయిపోయాడు. మళ్ళా పశ్చాత్తాపపడి దేవునికి దగ్గరయ్యి
మళ్ళా దేవునికి ఈ దావీదు బిడ్డగా మారిపోయాడు కాబట్టి అటువంటి పరిస్థితి నా బిడ్డకి రాకూడదనే సొలొమోనుతో ఏం చెప్తున్నాడండి? సొలొమోనా, నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? సేవించు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట విను, దేవుని మాట ప్రకారంగా జీవించు, అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి కానీ వెంబడించకపోతే ఆయన ఏం చేస్తాడు? నిన్ను త్రోసివేస్తాడు. చూశారండి? కాబట్టి మన దేవుని యొక్క మాట విన్నంత వరకు కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం ఎంతగానో ఆదరిస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాట మనం వినకపోతేనే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని త్రోసివేస్తాడు. అందుకోసమే సౌలు దేవుని మాట విన్నంత వరకు కూడా దేవుడు ఏం చేశాడు? సౌలు దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అయితే సౌల్లో ఒకలాంటి అహంకారము, గర్వము, అవివేకము రావడం ద్వారా దేవుని యొక్క మాట వెంట మర్చిపోయాడు. తనకు వచ్చిన సమస్యల్లో తాను దేవునికి ప్రార్థన చేయకుండా తనకు వచ్చిన సమస్యల్లో ఎక్కడికి వెళ్తున్నాడండి? సోది చెప్పేవాళ్ళ దగ్గరికి, అలాగే గద్దె చెప్పేవాళ్ళ దగ్గరికి, బయల్బూల్ అనే ఆ యొక్క దేవతల దగ్గరికి వెళ్తున్నాడు. వెళుతున్న సమయంలో అప్పుడు దేవాది దేవునికి కోపం వచ్చింది. ఏమొచ్చిందంటే దేవాది దేవునికి కోపం వచ్చి అప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు. ఏమని అంటే చూడండి ఒకసారి, సమూయేలుతో ఏమంటున్నాడంటే మొదటి సమూయేలు 16:7 చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగో సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును. అది కాదు. ఇక్కడ మరి సమూయేలుతో దేవుడు అంటాడు ఏమని అంటే, నువ్వు సౌలు కోసం ప్రార్థన చేయవద్దు, అతన్ని నేను త్రోసివేశాను, ఆయన మాట వింటలేదు అని సమూయేలుతో సౌలు కోసం చెప్తాడు. దేవునికి స్తోత్రం. అతని కోసం నువ్వు ప్రార్థన చేయవద్దు అంటాడు. ఎందుకంటే దేవుడు త్రోసేసిన తర్వాత లేక దేవుడు పట్టించుకోలేకున్నప్పుడు మనం ఎంత వాళ్ళ కోసం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చేత మనము త్రోసివేయబడి ఉండకూడదు. దేవుని చేత మనం ప్రేమించబడాలి. ఏం చేయబడాలంటే ప్రేమించబడాలి. ఎప్పుడు దేవుడు సౌలుని త్రోసివేశాడో, ఎప్పుడు పరిశుద్ధాత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పటి నుండి అతని దగ్గరికి ఎవరు వస్తున్నారట? 16-14 చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చూసారా? కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు సౌలులో నుండి వెళ్ళిపోయిందో అప్పుడే ఏం రావడం మొదలుపెట్టింది? దురాత్మ. అదే మాట 18:10 కూడా మనకు కనిపిస్తుంటది. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించెను. చూసారా? సౌలుకు దురాత్మ పట్టుకోవడం, దావీదు వీణే వాయించి అతను ఉన్న దురాత్మను ఎల్లగొట్టడము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కసారి తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఏదో తెలియక తప్పు చేసాడని క్షమిస్తాడు. రెండోసారి తప్పు చేస్తే ఇంకా సరిగ్గా బుద్ధి రాలేదేమో అనుకొని ఏదో క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తుంటే మనం తప్పులు చేసుకుంటా పోతున్నాం అనుకోండి, మరి దేవుడు క్షమిస్తాడా? చెప్పండి. అందుకోసమే
సౌలు కోసం ఏమంటున్నాడు? అతని కోసం నువ్వు ప్రార్థన చేయవద్దు. దేవునికి స్తోత్రం. అతన్ని నేను ఏం చేశాను? త్రోసివేశాను. ఇంకా అతను నా బిడ్డగా ఉండటానికి ఇంకా ఆయనకి అధికారం లేదు. ప్రజల మీద రాజుగా ఉండటానికి కూడా అతనికి అధికారము లేదు. అతని బదులుగా నేను దావీదును రాజు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సౌలుకు బదులుగా దేవుడు ఎవరిని చేశాడు రాజుగా? చెప్పండి. దావీదును రాజుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని చేత త్రోసివేయబడిన వారుగా ఉండకుండా దేవుని చేత ప్రేమించబడిన వారిగా ఉండాలి అంటే మన తల్లి యొక్క ఉపదేశాన్ని మనం త్రోసివేయకుండా ఏం చేయాలి? మనం తల్లి యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించాలి. దేవునికి స్తోత్రం. ఏ తల్లిని కూడా తన బిడ్డకు మంచి చెప్తుందా చెడు చెప్తుందా? చెప్పండి. ఏ తల్లి అయినా కూడా తన బిడ్డకు మంచి చెప్తుంది, తన బిడ్డ కలకాలం ఉండాలని కోరుకుంటది,